హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మీరు తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ద బెస్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ట్రిక్స్ కానీ మీరు యూజ్ చేస్తే ప్రాబ్లం మీరు సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి స్క్వేర్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చూడగానే టక్మని ఎలా సాల్వ్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ యాప్ టు టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా నేను సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సంకల్ప్ సిరీస్లో మ్యాథ్స్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవి ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే సంకల్ప్ సిరీస్లో రీజనింగ్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవి కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు టైం తీసుకొని కొంచెం యూటిలైజ్ చేసుకుంటే మంచిది. అలాగే మ్యాథ్స్ బూస్టర్ సిరీస్కి వీడియోస్ మొత్తం, ఇప్పుడు చెప్పబోయే వీడియోస్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024, 2025లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. దాదాపు ఒక 53 వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతాయి. ఇవి కూడా ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్స్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు చెప్పబోయే టాపిక్లో నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. అయితే ఒక్కసారి చూద్దాం. మనం స్క్వేర్స్లో ఒక్క అబ్జర్వేషన్ చూడండి. 1 to 25 స్క్వేర్స్ మనం పక్కాగా ఫింగర్ టిప్స్లో వచ్చి ఉండాలి. నెక్స్ట్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ అంటే ఎంత 100. ఓకే, మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క లాస్ట్ నెంబర్ అనేది 1, 4, 9, 5, 6. ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ అనేది 1, 4, 9, 5, 6 ఉండాలి. లాస్ట్ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి 2, 3, 7, 8 వస్తే మనకి ఎక్కడ 2, 3, 7, 8 రాలేదు. 2, 3, 7, 8 వస్తే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేరు కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ద్వారా చేసేటప్పుడు ఈ ట్రిక్ మనకు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనకు ఒక 25 స్క్వేర్స్ తెలియాలి. ఈ 24 స్క్వేర్స్లో లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 49 ఉందనుకో, అది దేని స్క్వేర్ అవుతుంది 7 స్క్వేర్ అవుతుంది. అలాగే నాకు లాస్ట్ 2 నెంబర్స్ 56 ఉంటే 16 స్క్వేర్ అని, అలాగే 96 ఉంటే 14 స్క్వేర్ అని, 61 ఉంటే 19 స్క్వేర్ అని, అలాగే 41 ఉంటే 21 స్క్వేర్ అని, 76 ఉంటే 20 స్క్వేర్ అని. ఇవి లాస్ట్ 2 నెంబర్స్. ఈ లాస్ట్ 2 నెంబర్స్ని బేస్ చేసుకుని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మ్యాక్సిమం మనకు ఆప్షన్ బేస్ చేసుకుని, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కంపల్సరీగా 50 - x ఆర్ 50 + x రావచ్చు. అంటే 50కి దగ్గరలో ఉంటే, ఒకవేళ 100కి దగ్గరలో ఉంటే 100 - x కానీ 100 + x కానీ అవుతుంది. ఒకవేళ 150కి దగ్గరలో ఉంటే 150 - x కానీ 150 + x కానీ రావచ్చు. 200కి దగ్గర అయితే 200 - x కానీ 200 + x కానీ అవుతుంది. ఈ x వాల్యూ ఏంటిది మనకు లాస్ట్ 2 నెంబర్స్ బేస్ చేసుకుని అది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ మనం చెప్పొచ్చు. అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేసి మనకు లాస్ట్ 2 నెంబర్స్ వస్తే మనం ఫైండ్ అవుట్ చేసి కనుక్కున్నదే x వాల్యూ అనమాట. ఓకే, ఇవి బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 8 to 81. జనరల్గా మనం ఎలా చేస్తాం చూడండి, 8 to 81 2 నెంబర్స్ కట్ చేయండి. సో ఫస్ట్ జనరల్ అప్రోచ్ అనమాట. ఎన్నిసార్లు పోతుంది 9 9 ఎంత 81. రిమైండర్ ఎంత వస్తుంది మనకు 1. తర్వాత 1 8 1 ఈ 2 నెంబర్స్ రాయండి. తర్వాత 9 + 9 ఎంత 18. ఇప్పుడు నాకు ఎంత రావాలి 181 రావాలి కదా. 1 టైం తీసుకోండి, ఇక్కడ 1 రాయండి, ఇక్కడ 1 రాయండి. ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది 181. రిమైండర్ ఎంత 0. అంటే ఇది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు 91 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇది ఒక ప్రొసీజరు. సెకండ్ ప్రొసీజర్ జాగ్రత్తగా చూడండి.
కొన్ని క్వశ్చన్స్కి సెకండ్ ప్రొసీజర్ మనం అప్లై చేయొచ్చు. అదేంటిది? ఇది 8281. లాస్ట్ నెంబర్ ఏముంది? 1 ఉంది. మనకు లాస్ట్ నెంబర్ అనేది 1 రావాలంటే ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేయాలి? మనం 1 స్క్వేర్ చేసినా సరే 1 స్క్వేర్ ఎంత 1 అవుతుంది, లేదు 9 స్క్వేర్ ఎంత 81 అవుతుంది. సో లాస్ట్ ఇటు మనం 1 అన్న రావచ్చు, లేకపోతే 9 అన్న రావచ్చు. నెక్స్ట్ 82 ఉంది కదా, 82కి బిలోలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది? 9 స్క్వేర్ ఎంత 81 కదా, సో 9. ఇప్పుడు ఆన్సర్ మనకు 91 అన్న రావచ్చు, లేకపోతే 99 అయినా రావచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మనం కరెక్ట్గా ఎలా చెప్పగలము? 9ని నెక్స్ట్ నెంబర్తో మళ్ళీ ఏముంది? 10 ఉంది. 9 10 ఎంత 90. సో 90 కంటే ఈ నెంబర్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ ఎంత? 91 తీసుకుంటాము. ఒకవేళ ఎక్కువ ఉంటే 99 తీసుకుంటాము. సో తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 91 అవుతుంది. ఓకే, ఇది సెకండ్ అప్రోచ్. ఇప్పుడు మనం బెస్ట్ అప్రోచ్ చూడాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలి? బెస్ట్ అప్రోచ్. ఈ బెస్ట్ అప్రోచ్లో మనం జస్ట్ అబ్జర్వేషనే చేస్తాం. మనం ఏం చూడండి, 81 అంటే అది ఏ స్క్వేర్ చేసి మనకు 81 వస్తుంది? లాస్ట్ 2 నెంబర్స్ 9 స్క్వేర్ కదా. ఇక్కడ మనకు ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే 100 దగ్గరలో ఉన్నాయి. అంటే 100 మైనస్ 9 అన్న రావచ్చు, 100 ప్లస్ 9 అన్న రావచ్చు. 100 ప్లస్ రాదు కాబట్టి 100 మైనస్ 9 ఎంత? 91. సో ఆన్సర్ ఏమవుతుంది? 91. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మనం లాస్ట్ 2 నెంబర్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11,181? లాస్ట్ నెంబర్ ఏముంది? 81 అంటే 9 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 100 కంటే ఎవలో ఉన్నాయి. అంటే కంపల్సరీగా ఏమవుతుంది? 100 ప్లస్ 9 ఏమవుతుంది? 109. 109 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. జస్ట్ అబ్జర్వేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 14,161? నాకు 61 రావాలంటే దేని స్క్వేర్ ఇది? 19 స్క్వేర్ కదా. 19 స్క్వేర్ అంటే 361. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే 100కి ఎబోలో ఉన్నాయి. ఇక్కడ మనం 100 ప్లస్ 19 తీసుకోవచ్చు, లేదు మనం 150కి దగ్గరలో తీసుకున్నాం అనుకో 150 మైనస్ 90గా తీసుకోవచ్చు. 119 రావచ్చు, లేకపోతే ఇదెంత వస్తుంది మనకు? 131. ఈ రెండు ఆప్షన్స్లో ఉన్నాయి కదా. అంటే ఆప్షన్ ఏ కాదు, నెక్స్ట్ ఆప్షన్ బి కాదు. ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 125 121కి దగ్గరలో మనం తీసుకుంటే 13 into 13 161 కదా. ఇది ఇక్కడ మనకు 141 కావాల్సింది, ఇది కాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7569 అన్నాడు. 69 అంటే దేని స్క్వేరు? 13 స్క్వేరు. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే 50కి 100కి దగ్గరలో ఉన్నాయి. నేను 100 మైనస్ తీసుకుంటా. 100 మైనస్ అన్న రావచ్చు, లేదు 50 ప్లస్ 13 రావచ్చు. 50 ప్లస్ 13 ఉందా? లేదు. 100 మైనస్ 13 ఎంత? 87. 87 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3364 అన్నాడు. 64 అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది? 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది. ఇవన్నీ 50 కంటే ఎబో ఉన్నాయి కాబట్టి 50 ప్లస్ 8 ఎంత అవుతుంది? 58. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 183184? ఈ పెద్ద నెంబర్ కదా, సో మనకు 84 రావాలి. 84 అంటే మనకు ఏ నెంబర్ని స్క్వేర్ చేసి 84 వస్తుంది? 22 కదా. 22 స్క్వేర్ అంటే ఎంత? 484. ఇప్పుడు ఇవన్నీ 400కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం 400 ప్లస్ 22 రాయొచ్చు, లేదు 450 మైనస్ 22 రాయొచ్చు. 400 ప్లస్ 422 ఉందా? లేదు. 450 మైనస్ 22 అంటే ఏమవుతుంది? 428 అవుతుంది. 428 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 60025? 25 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది? 5ని స్క్వేర్ చేస్తే నాకు 25 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 250 కంటే ఎబోలో అనమాట. 250 ఎబో కానీ బిలో కానీ 250 ప్లస్ తీసుకోవచ్చు, లేకపోతే 250 మైనస్ తీసుకోవచ్చు. ఎబో తీసుకుంటే 255 అవుతుంది, బిలో తీసుకుంటే 245 అవుతుంది. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి కూడా కాదు. ఇక్కడ ఈ రెండిట్లో ఏదో మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 తీసుకుంటే 5 స్క్వేర్ తీసుకుంటే ఎంత అవుతుంది? 625 అవుతుంది. ఇక్కడ మనకు 600 కదా, అంటే ఆప్షన్ బి కూడా కాదు, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను జనరల్ క్యాలిక్యులేషన్ ఏమీ చేయట్లేదు. నెక్స్ట్ వన్, 4624. 24 అంటే దేని
స్క్వేర్ అవుతుంది 18 స్క్వేరే కదా 18. సో ఇవన్నీ 50కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 50 ప్లస్ 18 అంటే ఎంత అవుతుంది 68. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 5476 మనకు 76 రావాలి. సో 76 అనేది దేన్ని స్క్వేర్ చేసి వస్తుంది మనకు 24 స్క్వేర్ 576 అది. సో ఇవన్నీ 50కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 50 ప్లస్ 24 ఎంత అవుతుంది 74 అవుతుంది. ఓకే, ఒకవేళ 100 మైనస్ 24 తీసుకున్నాం అనుకో అది ఎంత అవుతుంది 76 అవుతుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది 74ఆ 76ఆ అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది మన ఆన్సర్ అవుతుంది? ఇప్పుడు 7 8 56 కదా, ఇక్కడ 54 ఉంది. సో తక్కువ నెంబర్ తీసుకోవాలి 74. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకు కొంచెం టైం పడుతుంది, లేకపోతే జస్ట్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4356 కదా, మనకు 56 ఎప్పుడు వస్తుంది 16 స్క్వేర్ 256 కదా 16. ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనకు 50కి దగ్గరలో ఉన్నాయి. 50 ప్లస్ 16 ఎంత అవుతుంది 66. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఒకవేళ మీరు 100కి దగ్గరలో తీసుకున్నారు అనుకో 100 మైనస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 84 అవుతుంది. సో ఇది కూడా ఆన్సర్ కావచ్చు కదా, బట్ ఇక్కడ మీరు 80 తీసుకున్నారు అనుకో 800 ఎంత 80 తీసుకుంటే 864. ఇక్కడ మనకు 43 కావాల్సింది. సో 84 అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 25281 ఉంది. 81 అంటే ఏంది 9 రావాలి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఏమున్నాయి 150కి దగ్గరలో ఉన్నాయి అంటే 150 మైనస్ 9 అన్న రావచ్చు, లేకపోతే 150 ప్లస్ 9 రావచ్చు. 150 మైనస్ 9 అంటే 141 లేదు. 150 ప్లస్ 9 ఎంత 159. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 39204 స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. 04 అంటే ఏంది మనకు ఏ నెంబర్ని స్క్వేర్ చేసి 04 వస్తుంది 2. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయి 100కి 200కి దగ్గరలో ఉన్నాయి అంటే ఆన్సర్ మనకు 200 మైనస్ 2 రావచ్చు, లేకపోతే 200 ప్లస్ 2 రావచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది 188 కానీ ఓకే 202 రావచ్చు. ఆప్షన్ బి ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 తీసుకున్నాను అనుకో 220 స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 400 అవుతుంది. ఇక్కడేమో 400 కంటే తక్కువ ఉంది కదా అంటే ఆన్సర్ ఏమవుతుంది 198 అవుతుంది. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 35721. 21 అంటే మన ఏ నెంబర్ని స్క్వేర్ చేసి మనకు 21 వస్తుంది 11 కదా. సో 11 స్క్వేర్ 121 అవుతుంది. ఇక్కడ మొత్తం ఎలా ఉన్నాయి మనకు 200కి దగ్గరలో ఉన్నాయి. సో 200 మైనస్ కానీ 200 ప్లస్ 11 కానీ రావాలి. సో 200 ప్లస్ అంటే ఏవో రాదు. 200 మైనస్ 11 ఎంత అవుతుంది 189. 189 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 41616 అన్నాడు. మనం 16 అనేది ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది మనకు 16 వస్తుంది 4. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో మొత్తం ఎలా ఉన్నాయి 200కి దగ్గరలో ఉన్నాయి. 200 ప్లస్ 4 కానీ 200 మైనస్ 4 కానీ 204 ఉంది, అలాగే 196 కూడా ఉంది. ఆప్షన్ సి రాదు, ఆప్షన్ డి రాదు. ఇప్పుడు నేను 220 స్క్వేర్ తీసుకుంటే ఎంత అవుతుంది 400 వస్తుంది అంటే 400 కంటే ఎబో ఉంది కాబట్టి 204. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 16641కి ఏం చేయాలి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు 41 ఎప్పుడు వస్తుంది 21 స్క్వేర్ కదా 441. నెక్స్ట్ ఇప్పుడు ఇవి 100 కంటే ఎబోలో ఉన్నాయి. 100 కంటే ఎబో అంటే మనం 100 ప్లస్ 21గా రాయొచ్చు, లేకపోతే 150 మైనస్ 21గా రాయొచ్చు. 100 ప్లస్ 21 అంటే ఎంత అవుతుంది 121 ఆన్సర్ రావచ్చు, లేకపోతే 100 మైనస్ 21 అంటే ఎంత అవుతుంది 129. ఆప్షన్ సి కూడా రావచ్చు. ఆప్షన్ ఏ ఆప్షన్ డి ఎలిమినేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనం 125 కదా, ఇక్కడ 121 అది 129. ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు మనం 13 ఎంత వస్తుంది మనకు 156 అవుతుంది. సో 156 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నెంబరే రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 243049. 49 అంటే దేని స్క్వేర్ ఇది 7 స్క్వేరు. ఇవన్నీ 500 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 500కి దగ్గరలో ఉన్నాయి అంటే మనం ఏం రావచ్చు 500 మైనస్ 7 కానీ 500 ప్లస్ 7 507 లేదు. 500 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది 493. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి
వాల్యూ చూడడానికి పెద్దదిగా ఉంది, కానీ మీరు ఈ ట్రిక్ అప్లై చేస్తే సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. మీకు కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా క్లియర్ అయితే ఈ క్వశ్చన్కి అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. సో దీంతో మీకు ఈ క్వశ్చన్ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటాను. సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిపీట్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ ట్రిక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నేను ఇచ్చిన ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉందో దయచేసి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. ఈ సిరీస్ అనేది అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో దయచేసి అందరూ యూజ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.